లోక్సభ మాజీ స్పీకర్ దివంగత నేత జీఎంసీ బాలయోగి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబొత్తుల అప్పారావు పిలుపునిచ్చారు. కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జీఎంసీ బాలయోగి వర్ధంతి కార్యక్రమం టీడీపీ ఎస్సీసీఎల్ నగర అధ్యక్షులు సీకోట అప్పలకొండ ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబొత్తుల అప్పారావు పాల్గొని ఎస్సీసీఎల్ నాయకులతో కలిసి బాలయోగి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొల్లాబొత్తుల అప్పారావు మాట్లాడుతూ బాలయోగి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసీఎల్ నాయకులు బంగారు సత్యనారాయణ, నాగరాజు, నాగేశ్వరరావు, కుమార్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అదే పనులలో అప్పలకొండ గారు కార్పొరేట్ అయినా బంగారు కార్పొరేట్ అయినా నేను ఈరోజు ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ అయినా మాలలు అభివృద్ధిగా చెందారంటే దానికి తెలుసు. మరి కారణం అలాగే మాలకు ఏ పదవి ఇచ్చినా సరే స్థిరస్థాయిగా చేయగలరు. మాలలో రాజ్యాధికారం రావాలని అంబేద్కర్ ఆశించినటువంటి ఆశయానికి మా జీఎంసీ బాలయోగి గారు ఎవ్వరూ చేయలేనటువంటి పనిని యానాపుర ఎదురులాగా వచ్చిన మరొక అవకాశం ఇవ్వకుండా ఆయన సొంత గృహాన్ని కట్టుకుంటే చేస్తారు. వారు ప్రతి నెల పార్లమెంటు సమావేశాలు ముగిసినట్టుగా వచ్చి ఆ బ్రిడ్జిని సందర్శించి వెళ్ళేవారు. ఆ బ్రిడ్జిని నీకు మరొకరు ఎవరు కూడా ఈ విధంగా అవకాశం ఆయన ఇచ్చారు. అందుకనే మా మాలల్లో కూడా మా ఎస్సీల్లో కూడా ఏ పదవి ఇచ్చినా సరే దాన్ని నిర్వీర్యపరచకుండా అనేక ఆదర్శపాయిగా చేసే తీర్థానికి మా జీఎంసీ బాలయోగి గారు మా అందరికీ కూడా దిక్సూచి అని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా ఆ కుటుంబాన్ని ఆదరించి హరీష్ మాధవి గారు కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరో ఎంపీగా కూడా ఈ కుటుంబంలో ఉంచడం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి కృతజ్ఞులుగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మాలల్ని అభివృద్ధి చేసి తెలుగుదేశం పార్టీని చెప్తూ అలాగే బడ్జెట్ ఉమ్మడి మాల మాదిగ ఎస్సీలకి 20,000 కోట్ల బడ్జెట్లో కేటాయించి మాలలు ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధి చెంది తెలుగుదేశం పార్టీని చెప్పి తెలియజేసుకుంటూ మా ముందున్నటువంటి